హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ షోర్బా తయారు చేయ విధానం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమోటాలు, అల్లం పేస్టు, క్యాప్సికమ్, ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఒక బౌల్ తీసుకొనేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైట్గా కొంచెం నూనె తీసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కాలన్నమాట. కొంచెం వేడైన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసేసి ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్ ఉంది కదా, మంచిగా వేసేసి అట్లా రెడ్గా వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వాలన్నమాట. అది కొంచెం వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వేగిన తర్వాత టమోటాలు వేసేసుకోవాలి మొత్తము. ఓకేనా, చూడండి. కలిపేసుకోవాలి మంచిగా. అది మొత్తం నీళ్ళు వస్తాయి కదా మనకి, అవి మంచిగా ఎగిపోతే అలా వచ్చేంత వరకు మంచిగా ఏగనివ్వాలి. మూత పెట్టేస్తే త్వరగా ఎగుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాము. మంచిగా రెడ్గా కలర్ వస్తాయి కదా, సో ఆవిరి వల్ల తొందరగా ఉడికిపోతాయి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా వేగిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్, బీన్స్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మొత్తము నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మంచిగా నీట్గా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మంచిగా ఏగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటే మొత్తం మాడిపోతాయి కదా. సో స్లిమ్లో పెట్టేసుకొని అలా కొంచెం కొంచెం నీట్గా వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉండిద్దాం. 2 మినిట్స్ తర్వాత అది తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూద్దాం. చూడండి, అట్లా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఏగినాయి అనమాట. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు వచ్చేసి లైట్గా చూడండి, చూసుకోవాలి ఏగినాయా లేదా అనేసి. మంచిగా చూసిన తర్వాత అలా ఒక కలర్ వస్తుంది అనమాట. కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా రుచికి తగ్గట్టుగా లైట్గా పసుపు వేసుకోవాలి. చూడండి, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా. ఎక్కువ వేస్తే మళ్ళీ అది టేస్ట్ పోతుంది అనమాట. సో లైట్గా వేసుకోవాలి పసుపు. చూడండి, అలా ఎక్కువ అంటే ఒక్కో ఇంట్లో ఒక్కోలా తింటారనమాట. సో మా ఇంట్లో మా మేడం ఎక్కువ చేయదు, సో నేను కొంచెం వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే జీలకర్ర స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి కోయటలు అంతగా లైక్ చేయరు. సో కొద్దిగా దానికి తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట అవి. ఓకేనా, ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాం. ఉడికిపోయింది కాబట్టి నీళ్ళు వేసేసుకొని వాటర్ సరిపోతాయి లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఒకసారి క్వాంటిటీ. అంటే కొంచెం ఇంట్లో తక్కువ ఉంటుంది కదా, అలా మంచిగా